కాళీ కామాక్షి. ఒక భక్తురాలు తన 10 ఏళ్ల కూతురితో కలిసి శ్రీమఠం ముందు బస్సు దిగింది. ఆ పిల్ల చేతిని పట్టుకుని ఆమె రోడ్డు దాటింది. ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంది. శ్రీమఠంలో రద్దీ ఎక్కువగా ఉండదు. భక్తుల తాడికి ఎక్కువగా లేకపోతే పరమాచార్య స్వామివారి దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇలా ఎన్నో విషయాలు ఆలోచిస్తోంది. ఆవిడ శ్రీమఠం ప్రవేశ ద్వారం దగ్గరకు రాగానే తన పాప తప్పిపోయినట్టు తెలుసుకుంది. వెంటనే కంగారు పడింది. చుట్టూ వెతికింది, కానీ ఎక్కడా తన కూతురు కనపడడం లేదు. వెంటనే లోపలికి వెళ్ళి పరమాచార్య స్వామివారితో చెప్పుకుంది. మహాస్వామివారు కొద్దిసేపు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నారు. వెంటనే కాళికాంబ దేవస్థానానికి వెళ్ళు, ఒక కాగితంపై నా కూతురు తప్పిపోయింది, కనిపెట్టి నాకు తెచ్చివు తల్లి అని వ్రాసి ₹1 దక్షిణగా ఆ చీటీతో పాటు దేవస్థానంలోని హుండీలో వెయ్యి, మళ్ళా తిరిగి ఇక్కడికి రా అని చెప్పారు. ఆ భక్తురాలు ఆందోళనతో కాళీ కాళీ అని మనసులో మననం చేసుకుంటూ బయలుదేరింది. ఎంతటి ఆశ్చర్యం, ఎంతటి అద్భుతం! ఆ అమ్మాయి కాళికాంబ దేవస్థానం ద్వారం ముందు ఏడుస్తూ నిలబడి ఉంది. కొంతమంది భక్తులు ఆ పాపను ఓదారుస్తూ వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ భక్తురాలు ఆ పాప తన బిడ్డ అని చెప్పి పాపను ఓదార్చి తీసుకుని వచ్చింది. ఇంతటి ఆపద నుండి గట్టెక్కించిన పరమాచార్య స్వామికి కృతజ్ఞత పొంగి పొరలగా నేలపై పడి నమస్కారం చేసింది. నేను చెప్పినట్టుగా చీటీలో రాసి హుండీలో వేశావా అని స్వామివారు అడిగారు. అవును పెరియవా, వేశాను. అక్కడ గర్భగుడిలో నాకు కనిపించింది మీరే పెరియవరే, ఇక్కడ నాకు కేవలం కాళికాంబ కనపడుతోంది అని సంతోషంతో బదులిచ్చింది. మరి పరమాచార్య స్వామి వారు కాళీయా, కామాక్షియా? సర్వమత మాతృమూర్తుల పరమాచార్య స్వామివారే. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతారూపిణం శ్రీ చంద్రశేఖర గురువం ప్రణమామి ముదాన్వహం.